ఆర్టీసీ సంస్థను లాభాల్లో ఉంచడమే కాదు ప్రయాణికుల భద్రత కూడా అవసరమని డ్రైవర్లు ఆలోచిస్తున్నారు. బస్సులో సీటింగ్ కెపాసిటీకి మించి కూర్చుంటే ప్రయాణికులను బస్సులో నుంచి దింపేస్తున్నారు. వినకపోతే ఏకంగా బస్సునే పక్కన పెట్టేస్తున్నారు ఓ ఆర్టీసీ డ్రైవర్. ఈ ఘటన ఎక్కడా అని అనుకుంటున్నారా? సిరిసిల్ల నుండి వరంగల్కు వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు హుజరాబాద్కు చేరుకుంది. అప్పటికే రక్షాబంధన్ పండగ ముగించుకుని తమ గమ్యస్థానాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు సిరిసిల్ల నుండి వరంగల్ వరకు వెళ్లే వారంతా కరీంనగర్ హుజరాబాద్ మీదుగా వెళ్లాల్సిందే. అయితే కరీంనగర్లోని ఫుల్ అయిపోయిన బస్సు హుజరాబాద్లో కొంతమంది ప్రయాణికులు దిగిపోవడంతో అక్కడ బస్సు కోసం ఎదురు చూస్తున్న మరికొంతమంది ప్రయాణికులు ఈ బస్సుపై ఎగబడ్డారు. అప్పటికే నిండు కుండలాగా ఉన్న ఆ బస్సు మరికొంతమంది ప్రయాణికులు ఎక్కే పరిస్థితి లేకుండా పోయింది. అయినప్పటికీ ప్రయాణికులు బస్సులో ఎక్కేశారు. కానీ బస్సు డ్రైవర్ నిరాకరించినప్పటికీ ప్రయాణికులు వినకపోవడంతో డ్రైవర్ బస్సును మెల్లిగా వరంగల్ వైపు ప్రయాణించసాగాడు. కానీ బస్సులో ఉండే సైడ్ మిర్రర్స్ కి ప్రయాణికులు అడ్డంగా ఉండడంతో వచ్చే పోయే వాహనాలు కనబడకుండా ఉండిపోయింది. దీంతో ప్రయాణికులను అద్దానికి అడ్డుగా నిలబడవద్దని, అద్దంలో వచ్చిపోయే వాహనాలు కనబడకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులకు డ్రైవర్ హెచ్చరించారు. అయినప్పటికీ ప్రయాణికులు డ్రైవర్ మాట వినకపోవడంతో బస్సును పక్కన పెట్టేశారు. బస్సులో ఇప్పటికే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉందని కొంతమంది ప్రయాణికులు దిగవలసిందిగా ప్రయాణికులను కోరారు. ఓవర్లోడ్తో వెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని డ్రైవర్ తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, మీరే చెప్పండి. కాబట్టి మీ సైన్స్ కూడా కొనవటం సార్, అక్కడ లాస్ట్ దాకా మొత్తం స్టార్టింగ్ సార్. ఎవరైతే జిమ్మదారు ఇవ్వాలి సార్, డ్రైవర్ ఆడతారు. మీరు ఎవరైనా కానీ ఎందుకు డ్రైవర్ అంటారు. మరి నేను ఎట్లా నడపదు సార్ బస్సును? ఈ సైడ్ కనబడలేదు. 50 మంది కానీ 110 మంది ఉన్నారు సార్ బస్సులో. రైల్లో తీసి మొత్తం బియ్యం పెట్టండి. రైల్లో సీట్లో చూడండి, ఒక కాలు ఉందా? ఇంత కాలు లేదు సార్ బస్సు. నేను ఎట్లా సార్ బస్సును? నేను డ్రైవర్లో కాదా? ఏమైనా మమ్మల్ని అంటారు సార్, అందుకే ఆపేశాను మరి.